ఇక్కడ వరకు అక్కడ రోడ్డు వరకు మెయిన్ ప్రాబ్లమ్ బయట పోవడానికి పైపులు పెట్టాం. అందరికీ నమస్కారం. నేను జయప్రకాష్, ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ చౌడేపల్లి కళాశాలలో చుట్టూరు ఉన్న ప్రాంతం అంతా కూడా భూములు గల్లవాళ్ళు అది ఎందుకో మరి మట్టి పైకి లేపుకొని హైట్ లేపుకున్న తర్వాత మట్టి పోసేసుకొని చుట్టూరు హైట్ లేపు వేసుకొని మూడు ప్రాంతాల్లో కూడా రోడ్డు కంటే కూడా బిల్డింగ్ కొంచెం డౌన్ లో ఉంది. ఈ చుట్టూ మట్టి పోయడం వల్ల రాజకాలువలు సరిగా ఫంక్షనింగ్ లో లేనందువల్ల ఆ కాలువల్లో నీళ్లు డ్రైనేజ్ వాటర్ కానీ ఇట్లా వర్షం పడినప్పుడు నీళ్లు కానీ వెళ్ళేదానికి వీలు లేకుండా ఈ హైట్ లేపడం వల్ల మొత్తం నీళ్లు కళాశాలలోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఆల్రెడీ ఆఫీసుల దృష్టి కూడా తీసుకెళ్లాను. గతంలో కూడా ఒక చిన్నపాటి వర్షానికి కాలువ ముందర రోడ్లో ఉన్నటువంటి కాలువ సరిగా మార్గం పోలేదని చెప్పి సెక్రటరీ గారిని విన్నవించి గ్రామ పంచాయతీ యువ గారిని కూడా సంప్రదించి ఆ జేసీబీ తీసుకొచ్చి టెంపరీగా ఒక ఛానల్ లాగా ఏర్పరిచారు. కానీ ఆ నీళ్ళు వెళ్ళి మళ్ళా ఒక చోట్ల పోయి అడ్డుపడిపోతుంది. ఈ నీళ్లు వెళ్లేదానికి చెరువులోకి వెళ్లే విధంగా ఒక ఛానల్ అనేది లేకుండా ఉండడం వల్ల, లేదా మాకు తెలియదు ఆల్రెడీ ఇదేమన్నా ఆక్రమించిందో లేదా పూడిపోయి ఉన్నాయో తెలియదు. ఆల్రెడీ వాళ్ళ ఆఫీసుల్లో కూడా చెప్పాము, సార్ ఇవి పర్మనెంట్ గా సొల్యూషన్ చూడండి, మాకు విద్యా సంస్థల్లో పిల్లలు చదువుకునేటువంటి ప్రదేశంలో ఇట్లా నీరు ఆవరణలో ఉరిందంటే ఆరోగ్యం కూడా ఇబ్బందులు వస్తాయని వద్ద మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము. చేస్తామన్నారు, అంతే. ఇంతవరకు ఏది కాలేదు. ఈ రోజు చుట్టూరు ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఈ కాలేజీ లోపలికి ఎంటర్ అయిపోయి కాలేజీలో కూడా ఒక 2 అడుగుల లోతుకు నీళ్లు నిలిచిపోయే విధంగా పనిచేసేదానికి వీలు లేని పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ రోజు త్రైమాసిక ఎగ్జామ్ ఉండి కూడా మేము పవర్ అన్ని కూడా ఆఫ్ చేసేసి ఎంతైతే సమస్యలు వస్తాయనేసి ఆ పిల్లలకు పరీక్ష కూడా మధ్యాహ్నం పెట్టదలుచుకున్నాం. ఉన్న రూమ్లలో మిదిపైన ఉన్న రూమ్లలో పిల్లల్ని అకామిడేట్ చేసి చదివించుకుంటూ పరీక్షకి ప్రిపేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటికైనా అందరూ దీనికి తగినటువంటి ఆఫీసులు అందరూ కూడా మేము ఈ సందర్భంగా మా కళాశాల అధ్యాపకులు అదే మరి పేరెంట్స్ పిల్లల తరపున మిమ్మల్ని కోరుకుంటున్నది, ఈ రాచకాలువలు నీళ్లు ప్యాసేజ్ కరెక్ట్ గా చేసి నీళ్లు ఎక్కడి నుండి కూడా ఇక్కడ స్టాగ్నేషన్ లేకుండా వెళ్లే విధంగా ఏర్పరచాలని కోరుకుంటున్నాం మీ తరపున.